సో, కొంతమంది పిల్లలు పాలు తాగుతున్నప్పుడు గానివ్వండి, పాలు తాగిన తర్వాత పొలమారుతుంటారు. ఈ పొలమారడానికి మెయిన్‌గా కొన్ని కొన్ని కారణాలేంటి అంటే, ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ ద బేబీ. బేబీ పొజిషన్ గానివ్వండి, మదర్ పొజిషన్ సరిగా లేకున్నప్పుడు గానివ్వచ్చు, లేదు పడుకొని ఫీడింగ్ ఇస్తున్నప్పుడు గానీ, ఒక్కొక్కసారి బేబీస్ ఏంటంటే కంఫర్టబుల్ లేకుండా కొంచెం ఏడుస్తూ అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మనం ఫోర్స్‌ఫుల్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు గానివ్వండి, లేదు కొంతమంది బేబీస్‌కేంటంటే రిఫ్లక్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే పొలమారుతూ ఉంటుంది. సో, దీనికి మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ ప్రాపర్ పొజిషన్‌లో కూర్చోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బేబీని కూడా దగ్గరగా తీసుకొని లాచింగ్ పొజిషన్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకుంటే, ఫీడింగ్ అనేది బేబీ కంఫర్ట్‌గా తీసుకోగలుగుతారు. ఒక్కొక్కసారి పర్టిక్యులర్‌గా ఈ కొంతమంది మదర్స్ నైట్ టైమ్ ఇలా పడుకొని ఫీడింగ్ ఇస్తుంటారు. పడుకొని ఫీడింగ్ ఇవ్వడం అనేది అవాయిడ్ చేయాలి. పడుకొని ఫీడింగ్ ఇవ్వడం వల్ల కొంత మిల్క్ నోట్లోనే ఉండి సమ్‌టైమ్స్ అది కొంచెం యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం పేరెంట్స్‌కి అడ్వైస్ చేయాల్సిందేంటంటే, ప్రాపర్‌గా కూర్చొని సిట్టింగ్ పొజిషన్‌లోనే ఫీడింగ్ ఇచ్చేలా చూసుకోవాలి. అదేవిధంగా ఈ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకేంటంటే, సో, బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్‌గా బర్పింగ్ చేయడం, ఒక 30-40 డిగ్రీస్ హెడ్ అండ్ ఎలివేషన్‌లో పెట్టుకోవడం వల్ల రిఫ్లెక్స్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దానివల్ల మనం పొలమారడాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ సింప్టమ్స్ సివియర్‌గా ఉన్నట్టయితే పీడియాట్రిషియన్ కలిసి మెడికేషన్స్ కూడా యూజ్ చేసుకోవాల్సుంటుంది. అదే విధంగా ఫోర్స్‌ఫుల్‌గా ఫీడింగ్ ఇవ్వడం వల్ల గూడా అవుతుంది గాబట్టి, బేబీ ఒకవేళ ఏడుస్తూ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే, బేబీని ఫస్ట్ కంఫర్ట్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వాలి. ఫోర్స్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల, వాళ్ళు హెసిటేట్ చేయడం వల్ల గూడా వామిట్ అవుతుంటది. అంటే పొలమారుతుంటుంది. సో, కాబట్టి బేబీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ కంఫర్ట్‌గా ఉన్నప్పుడే ఫీడింగ్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.